ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దానము ద్వారా సర్వమానవాళి పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో అని మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు వాగ్దానము పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఈ మాటను బట్టి పరిశీలించినప్పుడు మానవ జీవితాలు అనేవి సమాజములో లోకములో ఇహలోక మాలిన్యమును అంటకుండా అజ్ఞానమును తొలగించుకొని విజ్ఞానవంతులుగా తీర్చబడుతూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నీతి న్యాయములు అనే విషయాల పట్ల, ఏది మంచి ఏది చెడు అనే విషయాల పట్ల కనీస అవగాహన కలిగి ఉన్నటువంటి వారిని మనము గమనిస్తూ ఉంటున్నాం. కానీ సమాజంలో జరుగుచున్న హింసలను, దాడులను, అల్లర్లను, మోసాలను, అవినీతి అక్రమాలను గమనించినప్పుడు ఇదిగో నీతి మార్గములో తెలియక ఇలాంటి క్రియలు జరిగిస్తున్న వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదే రీతిగా నీతి న్యాయములు అని తెలిసిన వారి వలన కూడా అలాగే జరిగించబడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది తప్పో ఏది రైటో, ఏది మంచో ఏది చెడో అని కనీస అవగాహన లేనటువంటి వారు ఏ విధమైనటువంటి ఈ మోసపూరిత కుట్రపూరిత అల్లరికి దాడులకు గురి చేయబడేటటువంటి క్రియలు కలిగి ఉన్నారో ఇదిగో నీతి మార్గములు అనగా ఏది మంచి ఏది చెడు అనేటటువంటి వారి వలన కూడా అలాంటి కార్యములే జరుగుతున్నట్లుగా జ్ఞాపకము చేయబడుచు ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానం ద్వారా జ్ఞాపకము చేస్తూ ఒకడు తెలియక పాపము చేయటం వలన వాడు క్షమించబడుచు ఉండవచ్చు, కానీ ఇదిగో తెలిసి పాపము చేసినటువంటి వ్యక్తికి క్షమాపణ అనేది లేదు అనేది దేవుని వాక్యము మన జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అందుకే నీతి మార్గము అనేది ఏదో తెలియకుండా ఏది మంచి ఏది చెడు, ఏది ప్రయోజనము ఏది నిష్ప్రయోజనము అని తెలుసుకోలేనటువంటి అనుభవపూర్వక జ్ఞానము లేని వారికంటే ఏది మంచో ఏది చెడో, ఏది చేయడం వలన ఏది జరగడం వలన దాని పరిణామాలు ఏమిటో, దాని వలన జరిగేటటువంటి నష్టము ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తించడము అనేది ఘోరమైన తప్పిదము, క్షమింపరాని నేరము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అందుకే జ్ఞాపకము చేస్తూ అక్కడ మాటలు మనకేం జ్ఞాపకం చేస్తాయంటే 20వ వచనంలో మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనినను తరువాత వారు మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగునని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది.
నిజమే. ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నువ్వు ఎంత తెలుసుకున్నప్పటికీ, నువ్వు ఎంత ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యమును, అపవిత్రతను, పాపములను, చెడు వ్యసనాలను నువ్వు కడిగి వేసుకున్నప్పటికీ, ఇదిగో ఆ పరిస్థితులు అనేటివి నిన్ను తిరిగి ఆ పరిస్థితులకు లోను కాకుండా కాపాడబడినటువంటి దినములు చాలా శ్రేష్టమైనవి. ఆ కడిగి వేసుకున్న నీవు మరల దాంట్లో ఇదిగో దొర్లడం ద్వారా లేదా దానికి అలవాటు పడడం ద్వారా నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితే చాలా మంచిది లేదా చెడ్డది అని జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అనగా ప్రమాదకరమైనది అని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ నీతి మార్గము, రక్షణ మార్గము నీకు తెలియకుండుటే మేలు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నీవు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని అవినీతి కార్యములు చేసినప్పుడు, నీవు నీతి మార్గంలో నీవు పరిశుద్ధమైనటువంటి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నానని జీవిస్తున్నప్పటికీ అపరిశుద్ధమైనటువంటి కార్యములను జరిగిస్తున్నప్పుడు, ఇదిగో తెలుసుకోకపోవడమే, ఆ అనుభవం లేకపోవడమే నీకు మంచిది, మేలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఏది నీతి, ఏది అవినీతి, ఏది మానవ జీవితాలకు ప్రయోజనకరమైనది, మానవ జీవితాలను పాడు చేసేది, ఇది కుటుంబ బంధాలను కావచ్చు, సంబంధాలను కావచ్చు, మానవ విలువలను కావచ్చు, సమాజంలో నైతిక విలువలను కావచ్చు, ఏది పాడు చేస్తుంది, ఏది హింసలు దాడులకు గురి చేస్తుంది అనే సమస్త విధమైనటువంటి జ్ఞానమును అనుభవపూర్వకముగా నేర్చుకున్నటువంటి నీవు, తెలుసుకున్నటువంటి నీవు, ఇదిగో తిరిగి అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నప్పుడు నీ చదువు అనేది, నీ జ్ఞానము అనేది, నీకున్నటువంటి నీతి, తెలుసుకున్నటువంటి ఆ అనుభవ జ్ఞానము అనేది ఎందుకు పనికిరానిది అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నువ్వు జ్ఞానవంతుడవైతే కావచ్చు, నువ్వు మేధావివైతే కావచ్చు, నువ్వు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తివై ఉండవచ్చు, ఇదిగో నలుగురికి సహాయం చేయగలిగినటువంటి వ్యక్తివై ఉండవచ్చు. అయినప్పటికీ ఆ కార్యములు నీవు జరిగించలేనప్పుడు అవి ఎన్ని ఉన్నా నీవు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తివే. నీవు ఎందుకు ఇదిగో ఉపయోగపడనటువంటి వ్యక్తివే. నీవు తెలుసుకున్న కూడా అది వ్యర్థమే. ఎందుకంటే నీ వలన ఒకరికి ఉపయోగం లేదు, ఒకరికి ప్రయోజనం లేదు. నీవు నీతి మార్గమును తెలుసుకోవడం వలన అది నీకు ఉపయోగకరంగా ఉండలేకపోతుంది. కాబట్టి తెలుసుకోకపోవడమే మేలు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఈరోజు దేవుని సంకల్పము అనేది నీవు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ముఖ్యము కాదు, కానీ నీవు తెలుసుకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆ జ్ఞానము, అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని జ్ఞానంలోనికి నడిపించడానికి, హింసాయుతమైనటువంటి కార్యములకు బలహీనపరచబడుతున్నటువంటి వారిని ఆ హింసల నుంచి బయటికి తీసుకొని వచ్చుటకు, ఇదిగో పాపము అనేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యమును అంటించుకొని పాపపు స్థితిలో జీవిస్తున్నటువంటి వారికి ఇదిగో విజ్ఞానంలోనికి తీసుకొని రావడానికి, ఆ అపవిత్రత జీవితాన్ని వారు కడిగి వేసుకొని బయటికి రావడానికి నీవు ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇదిగో దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము కూడా ఇదిగో సర్వమానవాళి పట్ల ఈ సృష్టి యావత్తులో నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానము అనేది ఈ సమాజానికి ఉపయోగపడాలా. నువ్వు ఎదుగుతున్న విధానము అనేది నలుగురికి ఆదర్శవంతంగా ఉండగలగాల. నీ జీవితము అనేది తిరిగి ఇదిగో దొర్లేటటువంటి, పాడు చేసుకునేటటువంటి నీ నీతిని, నీ న్యాయాన్ని, నువ్వు కట్టుబడి ఉన్నటువంటి జీవితాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు అని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినమును ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేమెందరము నీతి న్యాయములు కలిగినటువంటి మార్గాల గురించి ఏదో విధంగా తెలుసుకొని అనుభవపూర్వకంగా ఇదిగో అనుభవిస్తున్న వారమై ఉండవచ్చు. కానీ తెలిసే మేమే ఇలాంటి అపవిత్రమైన
ఇదిగో పాడు చేస్తున్న లేదా హింసాయుతమైనటువంటి కార్యాలకు కారణమవుతున్నామేమో దయతో మమ్మల్ని కనికరించుమని క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున పనుల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను, ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను, ఇదిగో కన్నీళ్లతో, బాధలతో, దుఃఖముతో, అనారోగ్యముతో, ఇదిగో హాస్పిటల్లో తీరని రోగముల చేత బాధపడుచున్నటువంటి బిడలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, వారి బలహీనతలను, అనారోగ్యములను తీసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో వివాహాల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడలను, గర్భఫలం గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడలను, కుటుంబ సమస్యలు తొలగించుకోవాలని విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడలను ఇదిగో మీరే కనికరించి సహాయం చేసి వారికి కావలసిన దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడైన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.